చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్పెషల్ సిఎస్ గారు డైరెక్టర్ గారు కూడా రీసెంట్గా మీటింగ్ పెట్టడం జరిగింది. పౌల్ట్రీ ఫార్మర్స్ అందరితో మరి అట్లాగే స్టేక్ హోల్డర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి మీరు కూడా డిస్ట్రిక్ట్స్ అందరికీ దాన్ని సర్క్యులేట్ చేసి మీరు ఫార్మర్స్ అందరికి ఇట్లా మీటింగ్ పెట్టి ఏంటంటే బయట బర్డ్స్ మనకి లోపల రాకుండా ఇక్కడ బర్డ్స్ బయటకు వెళ్లకుండా మరి కోళ్ళు కనుక ఇమీడియట్గా చచ్చిపోతే వాటిని అంటే ఎక్కడో ఏ గుంటలో ఎక్కడ పడేయకుండా వాటిని ఇమీడియట్గా కల్ చేసి ఆ గుంటలోనే పెట్టేసి దాంట్లో లైమ్ వేసేసి క్లోజ్ చేసి ఇంకా ఫర్దర్గా ఆ బర్డ్స్ని మీరు వాళ్ళు పెంచకుండా ఒక 3 నెలల వరకు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఏంటంటే ఆ కోళ్ల ఫామ్లో ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు ఏంటంటే 1 కిలోమీటర్ రేడియస్ వరకు ఏంటంటే దాన్ని ఇన్ఫెక్టెడ్ జోన్ అంటారు. సో ఇది ఇన్ఫెక్టెడ్ జోన్ అని వాళ్ళు ఒక బోర్డు లాగా చిన్నది పెట్టుకుంటారు, అంటే వేరే బర్డ్స్ రాకుండా. అట్లానే 10 కిలోమీటర్స్ రేడియస్లో సర్వేలెన్స్ జోన్ అంటారు. సో ఈ సర్వేలెన్స్ జోన్లో రెగ్యులర్గా ఆ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ బర్డ్ ఫ్లూ లేదని మనం 3 months వరకు వాళ్ళు అక్కడ బర్డ్స్ తిరిగి తీసుకురావడానికి కూడా తీసుకురాకూడదు అనమాట. అంటే మనకు ఖమ్మం దగ్గర పెనుబల్లిలో మొన్న చెప్పడం జరిగింది, బర్డ్స్ చనిపోతున్నాయి అంటే మా వీబీఆర్ నుంచి టీం వెళ్ళి అంటే దీనికి ఏంటంటే ఇమీడియట్గా వెళ్ళిపోవటం కాకుండా మనకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అని ఒకటి ఉంటుంది, అది వేసుకొని దాని నుంచి అసలు ఎన్ని చనిపోయి ఏంటని చూసి ఆ నమూనాలు శాంపిల్స్ తీసుకురావటం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ కోళ్లలో ఇప్పుడు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొక్కెర అనే వ్యాధి వస్తూ ఉంటుంది అనమాట. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చారు, అది విరిలెంట్ రానికట్ డిసీజ్గా వాళ్ళు గమనించారు. సో దాన్ని బట్టి అక్కడ ఉన్న బర్డ్స్ ఏమైనా చనిపోతే ఇమీడియట్గా కల్ చేయించేశారు, శాంపుల్స్ నమూనాలు తీసుకొచ్చి టెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పౌల్ట్రీ ఏమైనా బ్యాన్ చేయడం జరిగిందా? చెక్ పోస్ట్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ అదే అడ్జసెంట్గా మనకి నల్గొండ ఖమ్మంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఈ బర్డ్స్ కానీ ఫీడ్ కానీ అవి రాకుండా ఎగ్స్ ఇవన్నీ రాకుండా రిస్ట్రిక్ట్ చేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో దే హ్యావ్ పార్టిసిపేటెడ్. సో అది ఒక కంట్రోల్ చేయగలిగాము. అట్లాగే అడ్జసెంట్ టు ద మహారాష్ట్ర నిజామాబాద్ ఉంది. ఆ నిజామాబాద్లో కూడా బర్డ్స్ చనిపోయినప్పుడు మా అదే డాక్టర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క మండలం అలాట్ చేయటం అయింది. వాళ్ళందరూ విజిట్ చేసి ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి అక్కడ చనిపోయినవన్నీ కల్ చేసి వచ్చేసారు. సో మనకి సోఫార్ మనకి బర్డ్ ఫ్లూగా ఏది రికార్డ్ కాలేదు. అన్ని చెక్ పోస్టులలో డాక్టర్స్ సో 24 చెక్ పోస్ట్స్ పెట్టడం జరిగింది. అన్ని చోట్ల చెక్ పోస్టులో డాక్టర్స్ మార్నింగ్ 24/7 దే ఆర్ అవైలబుల్. లేదా అనేది కూడా ప్రజల్లో చాలా ఒక క్వశ్చన్ లాగా వచ్చింది, దీని గురించి ఆ చికెన్ అంటే దీనికి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ ఉండదు, అట్లాగే మనకి మనుషుల్లో కూడా రాదు. ఇక ఎవరైతే కోళ్ల ఫామ్లో చేస్తూ ఉంటారో వర్క్ చేస్తారో వాళ్ళకేంటంటే వాళ్ళు ఆ ఫీకల్ మెటీరియల్తో ఎగ్స్ కలెక్ట్ చేస్తారు, వీటన్నిటి ద్వారా వాళ్ళకి వస్తుంది అనమాట. అంతేగాని వాళ్ళకి జస్ట్ హ్యూమన్స్లో అయితే ఒక జస్ట్ జలుబు దగ్గు లాంటివి వస్తాయి, ఇంకా అంతకంటే డెత్ దాకా కూడా వెళ్ళదన్నమాట. సో అందరూ నేను చెప్పేది ఏంటంటే ఈ మటను తినటం వల్ల ఈ చికెన్ తినటం వల్ల మనకేమీ డిసీజ్ రాదు, దానివల్ల ఎవరు చనిపోరు. సో మనం ఏంటంటే ఇండియన్ కండిషన్స్లో దాన్ని బాగా ఉడకబెట్టుకొని తినటం వల్ల ఆ వైరస్ అప్పటికప్పుడే చనిపోతుంది. కాబట్టి మరి ప్రజలందరూ భయాందోళనలు చెందొద్దని చెప్పి తెలియజేయటం జరుగుతుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.